80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ బోధనపట్న శాఖ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ నాయకులు ప్రముఖ న్యాయవాది నరసింహారెడ్డి మాట్లాడుతూ వందే మాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ పూర్తి వందే మాతరం గేయాన్ని ఆలపించడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. దేశ అభివృద్ధి పదంలో ముందుకు సాగేందుకు ప్రజలంతా ఐక్యంగా నిలవాలని, దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బోధన్ ప్రజలకు బీజేపీ కుటుంబ సభ్యులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పసుపులేటి గోపికిషన్, కౌన్సిలర్ కోలిపాక రేణుక, బాలరాజు, గుంత గంగాధర్, సీనియర్ నాయకులు ధర్మపురి, ఆన్మడ్లుచారి, ప్రధాన కార్యదర్శి మీర్జాపూర్ అరవింద్, పేరుక వెంకటేష్, కార్యదర్శి దేవకట్ట శివ, కోశాధికారి పప్పుల వేణు, బీజేవైఎం అధ్యక్షుడు ఎనగంటి గౌతమ్ గౌడ్, దుర్గాప్రసాద్, గడ్డం శ్రీనివాస్, రవి, హరి, కప్పలింగో, లోశ్రీ, అనిల్, రాము, నాగయ్య, ఫణి, సాగర్, శివ, రవికిరణ్, ఉదయ్, బిట్టు, చింటూ తదితరులు పాల్గొన్నారు. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, भारत माता की जय, जय जवान, जय किसान, जय जवान, जय किसान. ప్రజలకు బీజేపీ కార్యకర్తలకు బోధన పట్టణ శాఖ తరఫు నుండి 80వ ఇండిపెండెంట్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేశ ఉన్నతి కోసం, దేశ సమగ్రత కోసం పాటుపడుతున్న మన మోడీ గారి నాయకత్వం సంతోషించేటంత విషయం. ఎందుకంటే అనేక విదేశీ జంతువులు ఇదంతా డబ్బు తీసుకొని మన ఇండియాని అల్లకల్లోలం చేయాలని ఆలోచిస్తారు. మనమంతా అనేక యువ సమ్మేళనాలు నడుస్తున్నాయి కనుక మనమంతా ఆలోచించి దేశ భవిష్యత్తు కోసం ఆలోచించి మనమందరం పాల్గొని మన హిందూ సోదరులందరినీ మేల్కొల్పాలని ఆశిస్తూ ఈ సదవకాశం ధన్యవాదాలు. బోధన్ పట్టణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు వందే మాతర గేయం కూడా 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశంలో చరిత్రలో మొట్టమొదటిసారిగా వందే మాతర గేయాన్ని పూర్తిగా ఎర్రకోట మీద పాడినందుకు దేశ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా దేశం కోసం, ఈ భారతదేశ ప్రజల అభివృద్ధి కోసం పోరాడాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.